నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, గ్రామకంఠ భూములు రిజిస్ట్రేషన్ అవుతున్నాయా? సో మిత్రులారా, సాధారణంగా గ్రామకంఠ భూములు గతంలో రిజిస్ట్రేషన్ కావడానికి అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ 22A లీస్ట్ అనే ఒక లీస్టు ఆ చట్టంలో సవరించబడింది. 22A లీస్ట్ అంటే ఏంటి అని అంటే నిషేధపు జాబితా గల భూములు అని అంటే ఏ భూములైతే అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం లేదో ఆ భూములను నిషేధపు జాబితాలో ఉంచారు. అవి ఏవేవి? ప్రభుత్వ భూములు అమ్మకాలు కొనుగోలు చెయ్యొద్దు, రిజిస్ట్రేషన్ చెయ్యొద్దు, కాబట్టి ఇవి నిషేధపు జాబితాలో ఉంటాయి. అలాగే వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి, అవి కూడా అమ్మకాలు కొనుగోలు చేయొద్దు, కాబట్టి నిషేధపు జాబితాలో 22A లిస్ట్లో ఉంటాయి. ఎండోమెంట్కి సంబంధించిన భూములు ఉన్నాయి, అవి కూడా అమ్మకాలు కొనుగోలు చేయొద్దు. సీలింగ్ భూములు ఉన్నాయి, అలాగే చెరువులు, కుంటలు, శిఖం భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు కూడా అమ్మకాలు కొనుగోలు చేయొద్దు అని 22A లిస్ట్లో పెట్టారు. అలాగే గ్రామకంఠ భూములు కూడా నిషేధపు జాబితాలో ఉంచడం జరిగింది. అయితే సాగడపు విజయ అనే ఒక ఆవిడ తనకు 400 గజాల గ్రామకంఠ భూమి ఉంది, నేను పొజిషన్లో ఉన్నాను, కానీ అవసరానికి నేను ఎక్కడ మార్టిగేజ్ చేయలేకపోతున్నాను, అమ్ముకోలేకపోతున్నాను, ఆ భూమి ఉండి నాకు ప్రయోజనం లేకుండా ఉంది అని చెప్పి ఆమె హైకోర్టులో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని హైకోర్టులో కేసు ఫైల్ చేస్తే న్యాయస్థానము ప్రభుత్వానికి ఒక సలహా సూచన ఇస్తూ తీర్పునిచ్చింది. దాంతో ప్రభుత్వము జీవో నెంబర్ 361ని విడుదల చేసి ఆ జీవో నెంబర్ 361 ప్రకారంగా గ్రామకంఠ భూములు కూడా డోర్ నెంబర్తో, సర్వే నెంబర్లు లేకపోయినా డోర్ నెంబర్తో సరిహద్దులను గుర్తిస్తూ రిజిస్ట్రేషన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు గ్రామకంఠ భూములు 2 తెలుగు రాష్ట్రాలలో జీవో నెంబర్ 361 ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉన్నది. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అమ్మకాలు కొనుగోలు చేయవచ్చు, గిఫ్ట్గా ఇవ్వవచ్చు, వీలునామా రాయవచ్చు, జీపీఏ చేయవచ్చు, ఏ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అయినా చేసుకునే వెసులుబాటు గ్రామకంఠ భూముల యొక్క ఓనర్లకు కలదు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.